విజయనగరం యువతి రాధా గాయత్రి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లుడే చంపేస్తుంటాడని రాధ తల్లి సత్యవతి ఆరోపిస్తున్నారు. రాధా గాయత్రి భర్త పెద్ద సైకో అని అతడిపైనే అనుమానాలు ఉన్నాయంటున్నారు. పెళ్లైన దగ్గర నుంచి కూడా ఇద్దరు అసలు కలిసి లేరని, భర్త కారణంగా కొన్నాళ్లుగా రాధ ఇబ్బందులు పడుతోంది అంటున్నారు. గొడవలు జరుగుతుంటే చాలా సార్లు సర్ది చెప్పామంటున్నారు రాధా గాయత్రి తల్లి. రాధా గాయత్రి మృతిపై ఆమె తల్లి సత్యవతి ఇంకా ఏం చెప్తున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు రిపోర్ట్ చేస్తారు. ప్రస్తుతానికి మనం రాధా గాయత్రి నివాసంలో ఉన్నాం. అందరూ కూడా విషాదంలో ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే విహారయాత్రకి వెళ్ళి విషాదంగా మారిన ఘటన అయితే తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతానికి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మనం మాట్లాడదాం. అమ్మ, మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందమ్మా? మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? మీకు నాకు తెలియదండి. నాకు సోమవారం మామూలు మా వారికే కాల్ వచ్చింది. నాకైతే చెప్పలేదండి. ఆయన వెళ్ళాలి అన్నారు, అంతే. బాగోలేదు, వెళ్ళాలి, అంతే. చివరిగా మీకు ఎప్పుడు మాట్లాడిందమ్మా రాధా గాయత్రి? ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉందండి నాతో మాట్లాడింది. ఏం లేదు, ఏదో దీనికి వెళ్తున్నామమ్మా మేమిద్దరం అని, చూడు మా డ్రెస్సులు అవి చూడు అని డ్రెస్సులు చూపించింది. ఆ పిల్లడు కొంచెం ముందుకున్నాడు, వీడియో కాల్ చేసి చూపించింది. ఆ ఒకటే ముక్కు మాట్లాడింది. ఎలా సరిపోయింది అనుకుంటున్నారమ్మా? ఎలా చనిపోయింది అంటే ఏం చెప్పమంటారు? నా కూతురు మీద అన్ని అబాండాలు, ఆ డ్రింక్ చేసింది అవన్నీ అయితే కాదు. అదైతే అలాంటి పిల్ల కాదు. దాని భర్తే దాన్ని చంపాడు అన్నదే నాకు తెలిసింది, అంతే. నేను అదే అనుకుంటున్నాను. న్యాయం కావాలి నాకు. నవంబర్ 8వ తారీఖున పెళ్ళయింది. వాళ్ళిద్దరూ కలిసే లేరండి ఎప్పుడు. అబ్బాయి పూణేలో ఉండేవాడు, అమ్మాయి హైదరాబాద్లో ఉండేది. ఢిల్లీ వెళ్ళింది, అంతే. ఢిల్లీ ట్రాన్స్ఫర్ పెట్టుకోమన్నారు, పెట్టుకుంది. ఏ జాబ్ చేస్తున్నాము? ఐటీ దీంట్లో చేస్తుంది, గురుగాంలో చేస్తుందండి. మా అమ్మాయి ట్రిపుల్ పీజీ చేసిందండి, ఎంబీఏ, గోల్డ్ మెడల్. మా అమ్మాయి ఒక్కతే మాకు పాప. మమ్మల్ని కన్న పిల్లలా చూసుకుంటుంది. దాన్ని మేము చూసుకోవాలి, అది మమ్మల్ని చూసుకుంటుంది. మా ఇంట్లో అందరికీ అదే గైడెన్స్. మా ఫ్యామిలీ మొత్తం, మా ఊరు మొత్తానికి ముద్దుల పిల్ల అది. మా ఫ్యామిలీ మొత్తం, మా చెల్లెలండి కూడా మొత్తం మా అందరికీ ముద్దుల పిల్ల అది, ముద్దుల కూతురు చెప్పాలంటే. దానికి చాలా ధైర్యం, చాలా ధైర్యం ఉంది. మా అందరినీ చూసుకుంటుంది. ఏ కష్టం మాకు వచ్చే ధైర్యంగా అదే ఉంటుంది. హాస్పిటల్ అనండి ఏదన్నా సరే ధైర్యంగా. మా ఇంటి మొత్తం చదువుకున్న పిల్ల, చాలా తెలివైంది, చాలా మంచి పిల్ల అండి. అమ్మ ఒకటే చెప్పిందండి, నేను ఇప్పుడు వస్తాను, ఇది నిన్న రావాలి మామూలుగా. నిన్న వస్తాను, 2 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకు వస్తున్నాను. మాకు ఆషాఢ మాసం కొత్త ఫస్ట్ టైము. వస్తానమ్మా, 2 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుంటాను, శ్రావణ మాసం ఎండింగ్ వరకు. నేను వచ్చాక మీకు అన్నీ చెప్తాను. నేను చెప్పినవన్నీ మీరు విన్నాక మీరు వెళ్ళమంటే వాడి దగ్గరికి వెళతాను, వద్దంటే మానేస్తాను అని చెప్పిందండి. అది ఏంటమ్మా అని కూడా మేము అడిగాము. నేను అప్పుడు చెప్తానమ్మా, నా బాధ అంతా నీకు అప్పుడు చెప్తాను, వాడొక సైకో అని చెప్పింది. ఇదే మేము డిసైడ్ అయ్యాం, అంతే. అది చెప్తుంది అని వెయిట్ చేసాం, ఇలా జరిగిపోయింది. మసూరి అంటే వాళ్ళు హరిద్వారు, రిషికేశ్ ప్రోగ్రామ్ అండి. వాళ్ళు 4 వెళ్తాము అమ్మ, మా అత్తగారు, మామగారు, మేమిద్దరం కూడా వెళ్తామని ముందు ఒక 4 డేస్ ముందు చెప్పింది నాకు. ఫైనల్గా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ అత్తగారు, మామగారు క్యాన్సిల్, వాళ్ళిద్దరే వెళ్ళారు. హరిద్వార్, రిషికేశ్ వెళ్ళారు, గంగా నది స్నానం ఏదో చేశారు, అన్నీ బాగున్నాయి. మసూరి వెళ్ళారు. అక్కడి నుంచి అక్కడ అబ్బాయి బర్త్డే, ఆ రోజు వరకు తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మాకేం తెలియదు. అనవసరమైనవన్నీ వస్తున్నాయి నా పిల్ల మీద, అన్ని ఆ బండాలు వేయకూడదు. ఒక ఆడపిల్లండి, అది ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి అమ్మాయిలు డ్రింక్ చేస్తారు అన్నది కరెక్ట్ కాదండి. అందులో మంచి వాళ్ళు ఉంటారు. మా ఫ్యామిలీని చూస్తున్నారు, మేమేంటో తెలుస్తున్నారు. అలాంటి వేయడం చాలా తప్పండి. అదొకటి ఖండించాలండి. అది మాత్రం నేను ఒప్పుకోనండి. అమ్మాయి మీద అలాంటి వేస్తే నేను ఒప్పుకోను. నేను ఒక్కటి కోరుకుంటానండి, మీరందరూ, మీ మీడియా అంతా మాకు ఏదైనా సపోర్ట్గా ఉండి న్యాయం చేయాలి. నాలాంటి తండ్రులకి మాత్రం న్యాయం చేయాలి. ప్రతి ఆడపిల్లకి నేను కోరుకున్నది అదే. ఆడపిల్లని కన్నాము అనేది తల్లిదండ్రులు భయపడకూడదండి. అలా పెంచుతున్నాము, వాళ్ళ జీవితాలు ఇలా నాశనం అవ్వకూడదు. నా బాధ ఇంకెవరికి రాకూడదు. నేను పడుతున్నాను, గుండెల్లో ఎంత పడుతున్నానో భగవంతుడికి తెలుసు. ఎప్పుడైనా వాళ్ళిద్దరూ వివాదాలు ఉన్నప్పుడు ఉన్నట్లు మీరు ఎప్పుడు గుర్తించారమ్మా? వివాదాలు ఉన్నప్పుడు అంటే మా అమ్మాయి ఎప్పుడు ఏదో చిన్న మామూలు చెప్తే సర్ది చెప్తాం కదండి, వదిలించి వెళ్ళిపో అని చెప్పము, విడిపీసి తెచ్చేసుకోము, సర్ది చెప్పుకున్నాము. అది ఫైనల్గా నిన్న వచ్చి చెప్తాను అందరినీ కూర్చోబెట్టి అని మాత్రం చెప్పింది నాకు.
అందుకే వెయిట్ చేస్తాం. నిన్న ఈ అబ్బాయి ఇలా చేయడం, ఇలా రావడం అన్నది ఆ అబ్బాయి మీద మరి మాకు అనుమానం ఉంది. ఇదైతే నేను 100% రాసిస్తాను. మీరు ఎవరు చెప్పినా నేను అదే చెప్తాను. ఆ అబ్బాయే చేశాడు. నా కూతురికి న్యాయం కావాలి, నాలాంటి తల్లిదండ్రులకు న్యాయం కావాలి. ఇది నాకు కోరుకున్నది. ఇది ప్రస్తుతానికి రాధా గాయత్రి తల్లి సచివతి చెప్తున్న మాటలు ఇవి. మా కూతుర్ని ఖచ్చితంగా మా అల్లుడే చంపాడు, అతను అనేక రకాల ఇబ్బంది పెట్టాడు, అతను సైకో అని కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా తమకు వారికి న్యాయం కావాలని చెప్పి ఆమె కోరుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం శ్రీడుస్తో కొడుస్తూ టీవీ 9 విజయనగరం జిల్లా నుంచి.